బాబా ఈ విధంగా చెప్తున్నారు. ఇమిటేషన్ అంటే మనం నకలు చేయడం, అంటే ఆయన అనుకరించడం. ఇమిటేషన్ ఆఫ్ బాబా. డోంట్ ఇమిటేట్ మీ, ఒబే మీ. బాబా చెప్తున్నారు, నేను చేసినట్టుగా మీరు చేయకండి. అంటే బాబా మౌనంగా ఉన్నారు కాబట్టి నేను మౌనంగా ఉంటాను. ఆ తర్వాత బాబా భిక్షాటనకి వెళ్ళారు, నేను కూడా భిక్షాటన చేస్తాను. ఇలాంటివన్నీ నేను చేశాను, కానీ నన్ను అనుకరించద్దు మీరు. మీరు కేవలం నాకు విధేయత చూపించండి అని బాబా ఇక్కడ చెప్తున్నారు. ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత. Since everyone in creation is not only in spiritual infinity, but is that indivisible spiritual infinity, then everyone is first in importance and then no one is second. ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం మన కొన్నిటికి. బాబా దాని గురించి చెప్తున్నారు. ఈ సృష్టిలో ప్రతివాడు కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి అనంతుడే. స్పిరిచువాలిటీ అంటేనే అనంతత్వం. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆధ్యాత్మిక అనంతుడే. ఇంచేత అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, తను జీవాత్మని అనుకుంటున్నాడు, కానీ అతను పరమాత్మను తెలుసుకోవడమే ఈ జీవితం యొక్క ముఖ్య లక్షణం. అంచేత నువ్వు పరమాత్మ అనేటువంటి అనుభూతి చెందేదాకా నువ్వు అనంతత్వంతోనే నువ్వు కూడా ఒకటై ఉన్నావు. బట్ ఈజ్ దట్ ఇండివిజిబుల్ స్పిరిచువల్ ఇన్ఫినిటీ అంటే ఈజ్ అన్నదేమో ఇక్కడేమో ఒక అక్షరాల్లో రాశారు. ఏమిటంటే ఎలాగా ఇనీషియల్తో పెట్టారు అంటే ఎప్పుడు ఉన్నవాడు ఒక భగవంతుడే కదా. ఆ భగవంతుడిని నువ్వు ఆయనతో పాటే కలిసిపోయి నిన్ను విభజించరానటువంటి స్థితిలో నువ్వు కలిసిపోయి ఆ అనంతత్వంలో నువ్వు ఉన్నావు. అంచేత ప్రతివాడు కూడా మొట్టమొదట ఆయనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో అంత ప్రాముఖ్యత ప్రతి వాళ్ళకి ఉంది. అంచేతని నువ్వు ఈయన మొదటివాడు, ఈయన రెండోవాడు అన్నటువంటి రెండోదన్నది లేనే లేదు. ఉన్నది ఒక్క భగవంతుడే. అందరిలోనూ ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి ప్రతివాడు కూడా ప్రతి జీవాత్మ కూడా ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో అది అనంతత్వమే కలిగి ఉంది. ఆధ్యాత్మికంగా అనంతత్వమే కలిగి ఉంది. అంచేత ఒకటే ఉంది, భగవంతుడు ఒకడే ఉన్నాడు, రెండోది అన్నది లేనే లేదు. అంచేత ప్రతి వాళ్ళకి కూడా, ప్రతి జీవాత్మకి ఆ ప్రాముఖ్యత ఉంది. బాబా ఇక్కడ చెప్తున్నారు. ఇంప్రెషన్స్, ముద్రలు, సంస్కారాల గురించి కొన్ని కొటేషన్స్ చదువుకుందాం. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్ దట్ ది ఇటర్నల్ ఇమ్మోర్టల్ సోల్ ఎగ్జిస్టింగ్ ఇన్ రియాలిటీ without birth and without death has to experience birth and death innumerable times. నీ ప్రతి జీవాత్మకి కొన్ని ముద్రలు, సంస్కారాలు చేసుకుని ఉంది. అది అనంతత్వంగా అమృతత్వమే, ఇమ్మోర్టల్. అనంతంగా కూడా అది అనంతత్వమే కాకుండా ఇటర్నల్ కాకుండా, అంతేకాకుండా ఆ ఇమ్మోర్టల్ అన్నారు. అంటే ఇమ్మోర్టల్ అంటే ఇక్కడ అమృతత్వం అని అర్థం వస్తుందో, ఇక్కడ ఆత్మలన్నీ ఇమ్మోర్టల్ సోల్ అన్నారు. ఇక్కడ క్యాపిటల్ సోల్ కాకుండా మామూలు సోల్ ఎస్ పెట్టారు. అమృతత్వంలోనే ఉన్నాడు. ఎగ్జిస్టింగ్ ఇన్ రియాలిటీ వితౌట్ బర్త్, వితౌట్ డెత్. ఆ భగవంతుడికి, అందులో ఉన్నటువంటి భగవంతుడికి, ఆయనకి జననము లేదు, మరణము లేదు. కానీ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ బర్త్ అండ్ డెత్ ఇన్యూమరబుల్ టైమ్స్. కానీ అనేక జన్మలు తీసుకోవడం, అనేక సార్లు మరణించడం, ఇలానేమో లెక్కలేనన్నిసార్లు జరుగుతూ ఉంటూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్. అలా ఎందుకు జరుగుతోంది? ఆ జీవాత్మలో ఉన్నటువంటి ఆ సంస్కారాల వల్లే
అనేక జన్మలు తీసుకుంటూ మరణిస్తూ ఉంది. విచ్ ఈస్ బియాండ్ అండ్ ఫ్రీ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ మిజరీ. అది నిజంగా ఆ ఆత్మ, ఆ జీవాత్మ, అది అసలు పరమాత్మకేమో ఆనందము, తర్వాత ఆ జీవాత్మకి ఆ ఆనందం అనేది లేనే లేదు. తర్వాత ఏమో చాలా బాధలు కష్టాలు పడుతూ ఉండే. ఎంచేత ఇంప్రెషన్స్ వల్ల వర్చ్యూ అండ్ వైస్ అంటే పుణ్యము పాపము అనేది కూడా అనుభవిస్తోంది. బట్ నెసెసర్లీ టు అండర్గో ఎక్స్పీరియన్స్ ఆఫ్ మిజరీ అండ్ హ్యాపీనెస్, వైస్ అండ్ వర్చ్యూ. అలాగే అందుకని ఆ ముద్రలు ఉండడం వల్ల అతను తప్పకుండా ఆ జీవాత్మ ఏమో అనేక రకాలైనటువంటి అనుభూతులు పొందుతూ, ఒకసారి ఆనందంగాను, ఒకసారి ఏమో బాధాకరంగాను, ఒకటి పుణ్యం చేసుకున్నట్టుగాను, పాపం చేసుకున్నట్టుగాను, ఇలాంటివన్నీ కూడా ఆ ఇంప్రెషన్స్ వల్లే జరుగుతున్నాయి. ఆ ఇంప్రెషన్స్ వీళ్ళకి అవసరము. ఎప్పుడైతే ఆ ఇంప్రెషన్స్ నుంచి ఫ్రీ అయిపోతావో అప్పుడు నువ్వు పరమాత్మ అయిపోతావు. ఆ జీవాత్మ పరమాత్మ అయిపోతుంది. As long as impressions persist and continue to impress the consciousness of man, these impressions activated and generated by the energy of man are being constantly imprinted on the mind of man and are being retained or stored in his subconsciousness. ఈ ఎంతకాలం ఈ సంస్కారాల ముద్రలు అవి ఉంటూనే ఉంటాయో, అది ఆ మానవుడి, ఆ జీవాత్మ యొక్క, ఆ మానవుడే అనుకో, ఇక ఆ మానవుడి యొక్క చైతన్యం మీద ఆ ముద్రలు ఉంటూనే ఉంటాయి. ఈ ఈ ముద్రలు అవి అప్పుడప్పుడేమో యాక్టివేట్ అవుతుంటాయి, అంటే పనిచేస్తూ ఉంటాయి. తర్వాత అది ఎలా చేస్తుంది, అలా ఎలా జీవిస్తున్నాడు అంటే, మానవుల్లో జీవాత్మ పరమాత్మ ఉన్నాడు. కానీ మానవుడి కింద ఉన్నప్పుడు ఆయనకి శక్తి కూడా, ఆ మానవుడి యొక్క శక్తిని అది ఆ యొక్క ఇంప్రెషన్స్ అనుభవించేటట్లా చేస్తుంది. అవి ఈ ముద్రలు అనుభవిస్తూ ఉంటే మళ్ళీ ఇంకా కొన్ని ముద్రలు అలా పడుతూనే ఉంటాయి ఆ మానవుడి యొక్క, ఆ జీవాత్మ యొక్క మనస్సు మీద. అవి వాటిని పోగు చేసుకుంటూ అది తనకు ఉన్నటువంటి ఆ చైతన్యంలో, ఉప చైతన్యం అన్నారు ఇక్కడ, సబ్ కాన్షియస్నెస్, అతనికి ఉన్నటువంటి ఆ మానవుడికి ఉన్నటువంటి చైతన్యంలో అవేమో పూర్తిగా నిక్షిప్తమైబడి ఉంటున్నాయి ఈ ఇంప్రెషన్స్ వల్ల. As long as consciousness is centered in impressions, the soul must necessarily take experience of these impressions. ఎప్పటిదాకా ఆ చైతన్యంలో ఈ ముద్రలు అనేవి ఉంటాయో, ఆ ముద్రలు ఆ ఆత్మ తప్పకుండా వాటిని అనుభూతిలోకి తెచ్చుకోవాలి అంతే. Sometimes innumerable strong impressions are transmitted through the mere touch of the physical body of another person. బాబా ఈ ఇంప్రెషన్స్ ఎంత సూక్ష్మంగా, ఎంత ఎన్ని రకాలుగా ఉంటాయంటే, కేవలం ఒక మనిషి ఇంకొక మనిషిని ముట్టుకున్నంత మాత్రాన్ని ఇతని సంస్కారాలు అతనికి అవి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అలాగా అవి టచ్ చేసినంత మాత్రాన్ని అవేమో ఆ భౌతిక శరీరానికి అవి చేరుతూ ఉంటాయి, ఈ ఒకళ్ళ సంస్కారాలు ఇంకోళ్ళకి. Sometimes innumerable strong impressions are transmitted through the mere touch of the physical body of another person. The same action can create different impressions. అందరూ ఒకే పని చేస్తూ ఉంటారు, కానీ అది రకరకాలైనటువంటి ముద్రలు వేస్తూ ఉంటుంది. ఎలాగా? అకార్డింగ్ టు ద మోటివ్ విచ్ ఇన్స్పైర్స్ దట్ యాక్షన్. నువ్వు ఏ కార్యము, ఏ చర్య నువ్వు చేస్తున్నావో దాని వెనకాల నువ్వు ఉద్దేశం ఏమిటి? ఆ ఉద్దేశ ప్రకారంగా ఈ యొక్క టచ్ అనేది ఎలాగైతే ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి వెడుతూ ఉంటాయో అవి తేడాగా ఉంటాయి కదా, ఒకళ్ళకి కూడా. అది ఎలాగుంటాయి అంటే,
ఏ ఉద్దేశంతో ఆ పని చేస్తున్నాడో ఆ ఉద్దేశం ప్రకారంగానే అవి కూడా ఆ సంస్కారాలు మారుతూ ఉంటాయి. చేసేది ఒకటే పని అందరం కూడా. కానీ ఆ ఏ ఉద్దేశంతో టచ్ చేశాడో కొంతమందేమో ద్వేషభావంతో టచ్ చేయొచ్చు, కొంతమంది ప్రేమ భావంతో టచ్ చేయొచ్చు, కొంతమందేమో అనేక రకాల ఉద్దేశాలు ఉంటాయి వాళ్ళకి. ఆ ఉద్దేశంతో వాళ్ళు టచ్ చేసినప్పుడు ఏ ఉద్దేశంతో టచ్ చేశారో ఆ ఒకళ్ళకి వెళుతూ ఇంకొకళ్ళకి చేసే పని ఒకటే అయినా అనేక రకాలైనటువంటి డిఫరెంట్ ఇంప్రెషన్స్ వస్తూ ఉంటాయి. డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఏదైనా పని చేస్తున్నావో లేకపోతే విశ్రాంతిగా ఉన్నావో ఏం పని చేయట్లేదు. వెదర్ స్లీపింగ్ ఆర్ స్టేయింగ్ అవేక్ ఆర్ ఈవెన్ బ్రీతింగ్. నువ్వు నిద్రపోతున్నా, నువ్వు మెలకుగా ఉన్నా, నువ్వు శ్వాస తీసుకుంటున్నా, ఇవన్నీ కూడా ఈ ఈ సంస్కారాన్ని ఇంప్రెషన్స్ కలగజేస్తుంటాయి నీ మనసు మీద. దేర్ఫోర్ యూ మే ఫాస్ట్ ఇండెఫినెట్లీ. నువ్వేమో ఉపవాసం ఉండొచ్చు అనంతంగా చాలా కాలం. హ్యాంగ్ యువర్ సెల్ఫ్ అప్ సైడ్ డౌన్ ఆర్ నాక్ అవుట్ యువర్ బ్రెయిన్ ఆన్ స్లాబ్ ఆఫ్ స్టోన్. నువ్వేమో తలకిందులుగా ఉన్నా, లేకపోతే నీ తల ఒక రాయికేసి కొట్టుకుంటున్నా, అది అండ్ యట్ నాట్ ఫ్రీ యువర్ మైండ్ ఆఫ్ ఇట్స్ ఇంప్రెషన్స్. నువ్వు ఏ పని చేసినా కూడా నీ మనసులో ఉన్నటువంటి సంస్కారాల నుంచి నువ్వు విముక్తి చేసుకోలేవు. వై దెన్ షుడ్ యూ నెసెసర్లీ గివ్ అప్ ఈటింగ్, డ్రింకింగ్, డూయింగ్ యువర్ డ్యూటీ టు యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. నువ్వు ఏ విధంగా చేసినా కూడా నువ్వు సంస్కారాల నుంచి తప్పించుకోలేవు. కాబట్టి నువ్వు అనవసరంగా తినడము, తర్వాత తాగడము, తర్వాత నీ భార్య పిల్లలకి వేయడంలో ఉన్నటువంటి కర్తవ్యం నువ్వు నిర్వర్తించడం, ఈ తర్వాత మిగతా వాళ్ళ యొక్క బాగోగులు చూస్తూ ఉండడం, ఇవన్నిటినీ నువ్వు ఎందుకు విడిచిపెట్టాలి? అలాంటి సచ్ డ్యూటీస్ డు నాట్ అబ్స్ట్రక్ట్ యువర్ వే టు ద పాత్ ఎట్ ఆల్. అలాంటి నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు సంస్కారాల ప్రకారంగా నువ్వు నివర్తిస్తుంటూ ఉంటే నీకు ఆధ్యాత్మిక మార్గంలో అవేమీ అడ్డు తగలవు. వాట్ డు యు కమ్ ఇన్ యువర్ వే ఆర్ ది బైండింగ్స్ విచ్ యు క్రియేట్ అన్నెసెసరీలీ ఫర్ యువర్ సెల్ఫ్ త్రూ అటాచ్మెంట్ టు ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ కనెక్టెడ్ విత్ దీస్ డ్యూటీస్. నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తుంటావు, కానీ నీకు బంధనాలు క్రియేట్ చేసేటట్టు ఏమిటి? నువ్వు ఏ దానిలో నువ్వు కొన్ని వస్తువులకి, నువ్వు చేసిన పనులలో నీకు కల్పిస్తున్నటువంటి వస్తువులకి, మనుషులకి, వాటికి నువ్వేమో అదేమో నువ్వు దేన్నైతే దాన్ని నీ యొక్క కార్యక్రమంలో మించుకున్నావో వాటికి నువ్వు అటాచ్మెంట్ పెట్టుకున్నావు అనుకో, వాటికి బంధనాలు పెంచుకున్నావు అనుకో, అవి ఆ బంధనాలే నీకు సంస్కారాలు తీసుకొస్తుంది. అంతే తప్ప నువ్వు ఏ విధంగా కూడా నువ్వు కార్యక్రమాలు, నీ జీవితాన్ని, నీ లక్ష్యాన్ని నువ్వు జీవితంలో జీవిస్తూ ఉంటే దానికి అంటి పెట్టుకోకు. ఆ యొక్క వస్తువులకి బంధనాలు ఏర్పరచుకోకు. ఆ బంధనాలు ఏర్పరచుకోకుండా ఉంటే నీకు సంస్కారాలు అంటావు. అంటే అనవసరంగా మనం కొన్నిటికేమో చాలా బంధనాలు ఏర్పరచుకుంటాం కొంతమందికితో. అలాగా ఆ బంధనాల వల్లే ఈ సంస్కారాలు వస్తున్నాయి. అంచేత ఆ వస్తువులకి చేసినటువంటి దానికి నువ్వేమో బంధనం ఏర్పరచుకోకు. నీ యొక్క జీవితాన్ని జీవిస్తున్నంతసేపు యూ కెన్ ఓన్ ద వరల్డ్ వితౌట్ బీయింగ్ అటాచ్డ్ టు ఇట్. ప్రపంచానంతటి కూడా నువ్వు పొందొచ్చు ఎప్పుడు నువ్వు కనుక ఆ అటాచ్మెంట్, ఆ బంధనాలు లేకుండా ఉన్నట్టయితే, పెట్టుకోకుండా ఉన్నట్టయితే. సో లాంగ్ యాజ్ యూ డు నాట్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి ఓన్డ్ బై ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్, నువ్వు ఈ ప్రపంచంలో దేనికి కూడా ఆ బంధనం ఏర్పరచుకోకుండా ఉన్నట్టయితే నీకు ఈ సంస్కారాలన్నవి నీకు అంతవు. బంధనాల వల్లే నీకు ఆ సంస్కారాలు ఏర్పడుతున్నాయి. అంచేత నీ డ్యూటీ చేస్తూ ఉండు.
అన్ని రకాలైనటువంటి కార్యములు చేస్తూ ఉండు. నీ కర్తవ్యాన్ని చేస్తూనే వాటికి అంటి పెట్టుకోకు, వాటికేమో నువ్వు అటాచ్ అవ్వకు అని బాబా చాలా ఇస్తున్నారు అన్నమాట. ఇలాగే ఈ ఇంప్రెషన్స్ మరి ఏం చేసినా కూడా నీకు ఇంప్రెషన్స్ ఉంటుంటే మరి నువ్వు ఆ ఇంప్రెషన్స్ ని తప్పించుకోవడం ఎలాగా అంటే, నువ్వు ఏం చేస్తున్నా కూడా అన్ని చెయ్యి, నీ డ్యూటీ చెయ్యి, కానీ వాటికి అటాచ్మెంట్ పెట్టుకోకు, బంధనాన్ని పెట్టుకోకు అని బాబా ఇంప్రెషన్స్ గురించి ఈ కొటేషన్స్ ఉన్నాయి. తర్వాత ఇంప్రూవ్మెంట్ అంటే అభివృద్ధి చెందడం. ప్రతి వాడు కూడా ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నన్ ఈజ్ సో బ్యాడ్ యాజ్ నాట్ టు ఇంప్రూవ్ అండ్ బికమ్ గుడ్. బాబా యొక్క ఉద్దేశంతో ఇలా చెప్తున్నారు. నా ఉద్దేశం ఏమిటంటే, ప్రతి వాళ్ళు కూడా అభివృద్ధి చెందడానికంత చెడ్డగా ఎవడూ లేడు. అభివృద్ధి చెందొచ్చు. ఎప్పుడు నువ్వు చెడ్డవాడు అనుకుంటున్నప్పటికీ కూడా నువ్వు మంచివాడి కింద నువ్వు అభివృద్ధి పొందొచ్చు. ఎవ్రీవన్ హౌవర్ డిప్రైవ్డ్ కెన్ ఇంప్రూవ్ అండ్ బికమ్ బెటర్ till he becomes the best example for mankind. ప్రతి వాడు కూడా ఎంత చెడిపోయినట్టుగా వాడు కనిపిస్తున్నప్పటికీ కూడా అతను మెల్లిగా అభివృద్ధి చెందొచ్చు. ఎక్కడి నుంచి? మంచి నుంచి, చెడు నుంచి మంచి, మంచి నుంచి ఇంకా మంచి అన్నటువంటి ఒక చక్కని ఉదాహరణ కింద తాడు అభివృద్ధి పొందొచ్చు. దేర్ ఈజ్ ఆల్వేస్ హోప్ ఫర్ ఎవ్రీవన్. ఈ విధంగా ప్రతివాడికి కూడా ఒక ఆశ కలిగి ఉండండి. ఏమిటి? నేను చెడ్డవాడి నుంచి మంచివాడ వల్ల, మంచి నుంచి ఇంకా మంచివాడిని అవ్వాలి, ఒక మంచి ఉదాహరణ కింద నేను జీవించాలి అన్నటువంటి ఉద్దేశంతో కనుక జీవించినట్టయితే ప్రతివాడు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటాడు ఆధ్యాత్మిక మార్గంలో. అంచేత ఈ ఆశ కలిగి ఉండండి. ఇంకా మంచివాడిని అవ్వాలి, ఇంకా మంచి పనులు చేయాలి అని అనుకుంటూ మీరు జీవిస్తూ ఉండండి. ఇన్యాక్షన్ అంటే ఏం పని చేయకుండా ఉండడం. ఈ ఇన్యాక్షన్ మీద ఒక కొటేషన్ బాబా ఇస్తున్నారు. ఇన్ మెనీ వేస్ ఇన్యాక్షన్ ఈజ్ ప్రిఫరబుల్ టు అన్ఇంటెలిజెంట్ యాక్షన్, ఫర్ ఇట్ హ్యాస్ అట్లీస్ట్ ద మెరిట్ ఆఫ్ నాట్ క్రియేటింగ్ ఫర్దర్ సంస్కారాస్ అండ్ కాంప్లికేషన్స్. అనేక దృష్టికోణాల నుంచి చూసినట్టయితే మీరు చేసేటువంటి పనులు వాటిని అవివేకంతో, అన్ఇంటెలిజెంట్తో మీరు ఆ పనులు చేయకండి. ఎంచేతంటే ప్రతిదీ నువ్వు నువ్వు చేయడం కన్నా నువ్వు చేయకుండా ఉండడమే మంచిది. ఎంచేతంటే అది కనీసం నీకు సంస్కారాలని ఏర్పరిచి నీ జీవితాన్ని ఇంకా క్లిష్టతరంగా తయారవ్వకుండా చూసుకుంటావు. అంటే అదేంటి అన్ఇంటెలిజెంట్ యాక్షన్, తెలివి తక్కువ పని చేసే కన్నా ఏ పని చేయకుండా ఉన్నట్టయితే అదే నీకు సంస్కారాలను ఇంకా పెంచకుండా నీ జీవితం ఏమో ఇంకా క్లిష్టంగా చేయకుండా ఉంచుకోవచ్చు. The movement from unintelligent action to intelligent action, that is from binding karma to non-binding karma, is often through inaction. నీకు బంధనాలు చుట్టుకుంటున్నాయని నువ్వు అన్నటువంటి నీవు చెడ్డ పనులు చేయడం నుంచి, నీ చెడ్డ పనులని అంటే తెలివి తక్కువ పనుల నుంచి చాలా తెలివైన పనులు నువ్వు వెళ్ళాలనుకుంటావు అనుకో, అప్పుడేమిటి? నువ్వు ఆ యొక్క పని చేస్తున్నప్పుడు బంధనాలులో ఇరుక్కునే కర్మ కన్నా బంధనాలు లేకున్నటువంటి కర్మ చేయడంలో నువ్వు అన్ఇంటెలిజెంట్ యాక్షన్ అంటే ఇక్కడ బాబా చెప్తున్నారు. ఇంటెలిజెంట్ యాక్షన్ అంటే నీకు తెలివైనటువంటి చర్య కనుక నువ్వు చేయాలనుకుంటే తెలివి తక్కువ కాకుండా చేయకుండా, అలాంటప్పుడు నువ్వు బంధనాలు ఇచ్చేటువంటి కర్మ కన్నా బంధనాలు పొందనటువంటి కర్మ నువ్వు చేస్తూ ఉండు అని ఇక్కడ బాబా సలహా ఇస్తున్నారు. ఈ ఆపంత్రు ఇన్యాక్షన్ అలాగే ఎలా చేసుకుంటావు అంటే, అప్పుడు నువ్వు ఏం పని చేయకుండా ఉండడం ద్వారానే అది జరగచ్చు. తెలివి తక్కువ కర్మ చేసే కన్నా అసలు ఏమి చేయకుండా ఉండడం కూడా దాని వల్ల నీకు సంస్కారాలు ఏర్పడకుండా ఉంటాయి. ఇన్యాక్షన్ అంటే
స్తబ్దంగా ఉండిపోవడం, ఏ కర్మ చేయకుండా. ఒక మనిషి మనకి పాపం మనకి కష్టం కలిగించడానికి మళ్ళీ తిరిగి కష్టం కలిగించుకో వాళ్ళకి. ఆ విధంగా నువ్వు ఆ పనికి టిట్ టాట్ చేయకుండా ఉన్నట్టయితే నీకు బంధనాలతో కూడుకున్నటువంటి కర్మ నీకు అంటుకోదు. దిస్ ఇస్ స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్యాక్షన్ షుడ్ ఇన్ నో వే టు బి కన్ఫ్యూజ్డ్ విత్ ఆర్డినరీ ఇన్యాక్షన్. నువ్వు ఈ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి కర్మ యాక్షన్ చేయకుండా ఉన్నావు అనుకో, దీన్ని ఇంకో విధంగా నువ్వేమో అప్పుడప్పుడేమో చాలా మందకొడిగా ఉంటావు. అంటే అలాగ కూకుస్తుంటావు ఏం పని చేయకుండా. దానితో పోల్చుకోకండి దీన్ని. ఇదేమో నువ్వు మైండ్ ఉపయోగించుంటూ నువ్వేమో ఆ పని టిట్ ఫర్ టాట్ చేయకుండా, వాడు ఇలా చేసేది కూడా వాడు నేను ఇలా చేస్తానా అన్నటువంటి ఆ ఉద్దేశంతో నువ్వు చేయకుండా, ఏ రకమైనటువంటి ఉద్దేశం లేకుండా పని చేయకుండా ఉన్నా కూడా అది మంచిదే. ఎంచేదంటే అది నీకు జీవితంలో తక్కువతనం అయిపోతున్నానని కానీ, లేకపోతే జీవితంలో భయం కలుగుతున్నటువంటి విషయం కానీ అది కాదు. అలా దానికి పోల్చుకోకు. ఎంచేతంటే నువ్వు పని చేయకుండా ఉండడం ద్వారా, అంటే ఇన్యాక్షన్ చేయకుండా అది యాక్షన్కే టిట్ ఫర్ టాట్ చేయకుండా ఉన్నట్టయితే నీకు మంచి జరుగుతుంది తప్ప బంధనాలకు ఇచ్చేటువంటి కర్మ నీకు అంటుకోదు. ఇన్కమ్ అంటే సంపాదన, దాని గురించి బాబా చెప్తున్నా. ఎర్న్ సఫిషియెంట్ టు మెయింటైన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని పోషించగలిగినంత సంపాదన నువ్వు చేస్తూ ఉండవు. వర్క్ హార్డ్ ఫర్ దట్. దాని గురించి నువ్వు చాలా కష్టపడి పనిచేయి. బట్ డు నాట్ బి స్లేవ్ టు యువర్ బాడీలీ ప్యాషన్స్ బై ఎర్నింగ్ మోర్ దాన్ సఫిషియంట్. నీవు నీ యొక్క శరీర కోరికలు తీర్చుకోవడానికని నువ్వు కావలసినంత కన్నా ఎక్కువగా సంపాదించడానికి నువ్వు ప్రయత్నం చేయకు. నీ జీవితంలో నీకు కోరికలు కోరికలు ఇంకా ఎక్కువగా తీర్చుకోవాలన్న ఉద్దేశంతో నువ్వు అనవసరంగా ఎక్కువగా కావాల్సిన నీ కుటుంబానికి కావాల్సిన దానికన్నా ఎక్కువగా సంపాదించకు. ఇది నీ యొక్క సంపాదన గురించి బాబా మన యొక్క సంపాదన గురించి చెప్తున్నారంటే, అనవసరమైనటువంటి ఆనందాలు పొందాలని అరిషడ్లకు లోపడిపోయి అవన్నీ నువ్వు తీర్చుకోవాలని ఆ విధంగా నువ్వు ఎక్కువగా సంపాదించడానికి ప్రయత్నించకు. కానీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంత కావాలో అంత దాకా సంపాదించుకో. ఇండిపెండెన్స్, స్వతంత్రం. గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇండిపెండెంట్ అండ్ ద యూనివర్స్ ఈజ్ ఎంటైర్లీ డిపెండెంట్. భగవంతుడు ఆయన స్వతంత్రుడు, కానీ ఈ విశ్వం అంతా కూడా అన్నిటి ప్రతిదాని మీద ఆధారపడి ఉండేది. ఆయన స్వతంత్రుడు భగవంతుడు. కానీ ఆ స్వతంత్రం ఆయన అనుభవిస్తున్నప్పటికీ మనం ఏమిటో ఇంకోళ్ళ మీద ఆధారపడి మనం జీవిస్తుంటాం. ఈ విషయంలో ఇంకో దాని మీద ఆధారపడి మనం జీవిస్తుంటాం అని ఇక్కడ దాకా ఇవాళ చదివామండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకొక కొన్ని ఇండియా గురించి కొన్ని కొటేషన్స్ ఇచ్చారు, అవి కూడా చదువుకుంటే ఇంకో 5 నిమిషాలు అయిపోతుంది. ఇండియా ఇస్ అ స్పిరిచువల్ కంట్రీ. భారతదేశము ఆధ్యాత్మిక దేశం. ఇట్ పొజెసెస్ ద మోస్ట్ ఫార్చునేట్ యునీక్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ బీయింగ్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ స్పిరిచువల్ మాస్టర్స్ సిన్స్ ఏజెస్. అనేక యుగాల నుంచి ఈ భారతదేశం ఆధ్యాత్మిక సద్గురువులు, తర్వాత మహాత్ములు వీళ్ళకి ఇది ఈ భారతదేశంలో వాళ్ళ పుట్టుకకి అంకితం అయిపోయింది. అది ఉంది. అది అనేక యుగాల నుంచి ఇక్కడే ఆధ్యాత్మికమైనటువంటి మా సద్గురువులు పుడుతూ ఉన్నారు. అంచేత ప్రపంచంలో అన్నిటికీ కన్నా ఆ ఇండియాకి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంది. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఈ స్పిరిచువాలిటీ, పీస్, లవ్ అండ్ బ్రదర్హుడ్. ఈ భారతదేశం అన్నది ఇది ఆధ్యాత్మికతకేమో నిలవమై ఆధ్యాత్మికత ఉంటూను, తర్వాత శాంతి, ప్రేమ, సోదర భావంతో ఉన్నటువంటి ఇది
జీవి ఇది ఈ జీవితాలు. ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ ఇండివిజువల్లీ అండ్ హార్మోనీ ఆఫ్ హార్ట్స్ కలెక్టివ్లీ. ఇక్కడేమో మానసిక శాంతి, మనశ్శాంతి కలిగి వ్యక్తిగతంగాను ఒకళ్ళతో ఒకళ్ళేమో హృదయాల్ని పంచుకొని కలెక్టివ్గా జీవించడం అనేది ఇదేమో ఇక్కడ నెలవు అయి ఉంది ఆ భారతదేశం. లవ్ ఫర్ హ్యుమానిటీ, యూనివర్సల్ బ్రదర్హుడ్ వితౌట్ ప్రెజుడిస్ ఆఫ్ కాస్ట్, కలర్ ఆర్ క్రీడ్. ఇక్కడ మానవాళికి సోదర భావాన్ని కలుగజేస్తూ, తర్వాత ఈర్ష్య, అసూయ, కుల మత భేదాలు లేకుండా, రంగు భేదాలు లేకుండా ఇక్కడ జీవించుకుంటున్నారు. లెట్ ఇండియా రైజ్ అబౌవ్ పెట్టి స్కాబుల్స్ అండ్ assert itself in the home of saints and masters, imparting spirituality to the entire world. అంచేత ఈ భారతదేశాన్ని అన్ని గొడవల్లో ఇరుకుంచకుండా తన్ని తాను ఆధ్యాత్మికమైనటువంటి పురుషులకి నిలవై ఉంటూ, తర్వాత ప్రపంచానికంతా కూడా ఈ ఆధ్యాత్మికత చేర్చేటువంటి దేశం కింద ఉండనియండి అని బాబా ఇంకొక కొటేషన్ చదివి ఆపేసి. ఇండియా ఈజ్ inextricably mingled with the noblest and saddest to be seen on earth. ఈ భారతదేశం ఎలాంటిదంటే మంచి వాళ్ళు, ఉన్నతమైనటువంటి వాళ్ళు, అధానమైనటువంటి చాలా జీవనాధారం లేకుండా చాలా దుస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ భూమి మీదే ఇక్కడేమో ఇండియాలో చూడొచ్చు. అదేమో ఒకళ్ళకొకళ్ళకి విడదీయలేనటువంటి అవినాభావ సంబంధంతో ఇది మొత్తానికి జీవితం అంతా ఇక్కడ కలుగుతుంది. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. త్రూఅవుట్ ది హైరే ఆఫ్ ఏజ్ ఆఫ్ ది పాస్ట్, ఇండియా హ్యాస్ ప్లేడ్ ద మోస్ట్ ప్రామినెంట్ పార్ట్. ఇది తర్వాత చదువుకున్నా. జయ బాబా శర్మ గారు ఇక్కడ ఆపేస్తాను. అవతార్ మెహర్ బాబాకి జై.